గోపిచంద్రుడు త్రిషాన్ చూస్తానే ఒక మ్యూజిక్ వస్తుంది చూడు, అట్లా అమ్మ పోతా అన్నప్పుడు దారిలో పోతానప్పుడు మంచి అపార్ట్మెంట్ ఇంట్లో కనపడింది అనుకో, ఆ మ్యూజిక్ వస్తుంది అన్నమాట. అమ్మ బాబీ నన్ను తుంకుతా, బాబీ డోర్ తీసుకొని నీ మీద తుంకుతా, రామి చెప్తానా నీకు అది ఆ ఫీల్ నీకు ఫీల్ అర్థం కావాలంటే నువ్వు అట్లా ఇల్లు చూస్తావు అన్నమాట. ఇట్లా నువ్వు ఇట్లా ముందు చెప్తాను, ఇట్లా ఇల్లు చూస్తావు, అప్పుడు నీ పక్కన ముందు అసలు ఆడ గాలిపటాలు ఏడున్నాయి చూస్తే షాక్ అవుతారు అనమాట. రే రే చమేలి ఈరోజా మంగళవారం అని మగంలే మంగళవారం అంట పాపనాడు గురువారం అత్తయ్యా చెప్పుతో కొట్టాలి, మళ్ళా మంగళవారం అంట గురువారం ఈరోజు. మళ్ళీ ఎట్లారా మళ్ళా గురువారమే మారేది, ఎవరిని పిలిచద్దు, ఎట్లా ఎవరున్నారబ్బా ఈ పని ఆయమ్మకు అబ్బదు, ఎవరున్నారు ఆయన్నే కదా కాదు. సరే కానీ ఇప్పుడు మళ్ళా ఇండ్లు మారుతున్నాం అంటే ఇంకా సబ్స్క్రైబర్లు షాక్ అయి షేక్ అయి అవాక్ అయి. అట్లా చెప్పొద్దప్ప, ముందే వీడియోలో పెట్టు, మాకు ఫామ్ కి చాలా దూరం అవుతుంది. లేదు, ఫామ్ కి దూరం అవుతుంది యాక్చువల్గా, కానీ ఫామ్ కి దూరం అయినట్లు మనం చెప్పుకోకుండా అమ్మకే ఇంకొక ఇల్లు నచ్చింది, అమ్మకే ఇంకొక ఇల్లు మీద కోరిక పుట్టింది అని చెప్తే ఎట్లుంటుంది? హలో మా గబ్బు లేపే కాదమ్మా, ఇప్పుడు నువ్వే ఆలోచించు ఒక్కసారి. వాళ్ళు ఇప్పుడు మన ఫామ్ కోసమే కదా, ఫామ్ చెప్పు, ఫామ్ కు దగ్గరగా పోతున్నాము మేము. అమ్మా మనమేం ఫామ్ కి దగ్గరగానే పోతున్నాము, ఊరేం కాదండం లేదు. నేను పూర్తి చెప్పని చెప్పు. ఫామ్ కి దగ్గరగా పోతున్నాం, చాలా లాంగ్ అవుతుంది. అట్లా కొండ బిజినెస్ పెడతాము, ఇక్కడ అవన్నీ వీలు కావడం లేదు మాకు, అక్కడ పోయి వచ్చి లాంగ్ అవుతుంది పెట్టు, ఫస్ట్ నీకు వద్దే పెట్టి ఆ మాట. అట్లొద్దమ్మా, నేను చెప్పినట్లు చెప్పు. నేను పోకోకుంటే మన ఈడబడింటా. ఎందుకు అట్లా చేస్తావుమా? ఏం గమ్మనండప్ప, అంగ చెప్పుతో కొట్టించుకోవాలా. ఎందుకు కొడతారు? ఏదో పాపం చిన్న పాప ఆశపడింది అనుకుంటారు. వద్దులే బాబు, నేను అప్పకు చెప్పేస్తాను రానని. అయ్ ఎందుకమ్మా? సరే ఏం చెప్పమంటావు, ఎట్లా చెప్దామని అంటే నీ ఉద్దేశం ఎట్లా చెప్పాలా అని? కరెక్టే, ఫాము కరెక్టే, ఫామ్ కి దగ్గరలో తీసుకుంటానము కరెక్టే, నేను కాదనలేదు. కానీ నీకు నచ్చింది ఆ ఇల్లు అని చెప్తే ఏమవుతుంది? ఈడ వాటర్ బాగాలేవండి, ఈడ వాటర్ హాట్ వాటర్ ఉండడం వల్ల, ఉప్పు నీళ్ళు ఎక్కువ కావడం వల్ల అమ్మకి జుట్టు ఊడిపోతుంది, స్కిన్ బ్లాక్ అవుతుంది. ఉండు ఒక నిమిషము, ఇంకా నేను రియల్ రీజన్స్ చెప్పు. ఫామ్ కి దగ్గరగా పోతాము, ఈ వాటర్ చాలా ఉప్పులు ఉన్నాయి, జుట్టు ఊడిపోతుంది, బ్లాక్ అయిపోతున్నాము, స్కిన్ అంతా ఒకలాగా అయిపోతుంది, సంకల కింద అంతా కూడా అమ్మకు నల్లగా. అరే నీ అబ్బా ఏమ్మా ఈ పొద్దున్న నేను అదేమో బూతులు తిట్టించుకోవాలని ఉన్నాం. సరేలే, ఏం చెప్పాలో చెప్తే అదే చెప్తాము. నాకు ఒకటే ఫామ్ కు దగ్గరగా పోతానమ్మని పెట్టి. ఫామ్ అదే మా ఎందుకు పోతానము అంటే అమ్మకే అండి, అమ్మకే ఫామ్, అమ్మకే ఇల్లు మారాలి, అదేదో ఇల్లు బాగుంది నేచర్కి దగ్గర అని చెప్తామా?
పొద్దున అమ్మ పండ్లు బాగుంది అంత మాట్లాడి పెట్టాను. మీకు మొక్కుతాను రా, మీకు వానమ్మ ఏమన్నా లంచం కావాలంటూ కూడా లంచం ఇస్తారా నీకు? మనకు డబ్బు లేపద్దు. లంచంతో కొడితే ఎట్లమ్మా? ఏం కొట్టాలి చెప్పురా? ఒక చేత పద్దు ఏమంటుంది తెలుసా? పద్దు ఏమంటుంది? ఇల్లు మారినాక హైదరాబాద్ పోతే హైదరాబాద్ పోకుండా ఒక చేత గుడ్డలు తీసిస్తాలేరా? కాదు చెమ్మేలి, పద్దు ఏమంటుందంటే అత్తయ్య అట్లా వద్దత్తయ్య, ఫాము గీము వద్దత్తయ్య, మీరంటే ఇష్టం కదా, నేనే అండి నా కోసమే మారదాం అనుకుంటానండి అంటే ఏమంటారు అంటుంది. పద్దు ఏం మాట్లాడదు లేదా? ఆ పాప నుండి వాళ్ళు దొక్కుతావు. పద్దు పద్దు ఏ పాప ఒకటి పోయిందంటే సానానికి గంట సేపు రాదేమో. ఆ పాప ఉండి మాట్లాడు. ఎవరు రా మళ్ళీ అమ్మనే పిలుస్తాలా లక్ష్మమ్మనే? ఎవరిని పిలుస్తావు మళ్ళీ? చూడు ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే. చూస్తానే ఉన్నా నేను. కాదు అద్దు పద్దు ఇక్కడ రా. పద్దు ఒక్క నిమిషం రామ్మా. అయిపోయిందా? కాదు ఇక్కడ రా. కాదు నేనేం చెప్తానంటే పద్దు, కూర్చో, కింద కూర్చో. నేనేం చెప్తానంటే అమ్మకి ఆ ఇల్లు బాగా నచ్చింది, నేచర్కి దగ్గర ఇల్లు బాగుంది, ఈడ ఉండడం వల్ల ఎంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి హాట్ వాటర్కి, ఓకే, ఫేస్ అంతా నల్లగా అవుతుంది, జబ్బల కింద అంతా ఇట్లా. ఏం గలీజ్ గలీజ్ మాట్లాడద్దు నువ్వు. నాకు పొద్దున కాదమ్మా, నువ్వే చెప్తావు కదా బాబీ అంతా బ్లాక్ అవుతుంది అని చెప్తున్నాను. అదే నువ్వు అన్ని కావిస్తావు. చిన్నపిల్ల పెద్ద పిల్లని లేకుంటే ఏంది నువ్వు? సర్లే, ఇప్పుడు ఏం చెప్పాలో చెప్పండి అమ్మా, మీరు ఏం చెప్తే అని చెప్తాను. అసలు ఏంటి చెప్తావు అవన్నీ? అట్లా కాదమ్మా, అడుగుతారు కదా ఇల్లు మారుతానే, ఏమి రాదమ్మా మళ్ళా ఇల్లు మారిందే అని. తోటకు దగ్గరగా కావాలని పోతానాము. అదైతే ఫ్యాక్ట్. చాలా ఉన్నాయి నీళ్ళు, జుట్టు పోతాంది, మనిషి అంతా ఫ్లాట్ అయిపోతున్నాము, అందుకే అక్కడ పోతున్నాము. అందులో పొల్ల బిజినెస్ పెడుతున్నాము, మాకు చాలా లాంగ్ అవుతుంది అని పెట్టు. ఈడ కూడా ఇది కూడా చెప్తున్నా, కడతల దగ్గర కడతల కాడంతా కూడా కొంచెం నల్లగా అవుతుంది. నాకేంది కాలేదు బాబు, కడతలు, చెవులు, ముక్కు లే. పొద్దు అన్నట్లుంది, టైం ఎంత అయింది అక్కడ చూడు. అంటే కన్విన్సింగ్ ఉండాలి కదమ్మా. బుద్ధి పుట్టినట్లు పెట్టుకోరా. లేదు నువ్వు ఎట్లా చెప్తే అట్లా పెడతా. పైసా దమ్మిడి కూడా ఇయ్యలే నీకు, దమ్మిడి కూడా ఇయ్య. మా అట్లా కాచమేలి, నువ్వు ఎట్లా చెప్తే అట్లా పెడతాను. నేను ఆ వీడియో చూస్తాను. నేను నువ్వు ఎట్లా చెప్పు ఇప్పుడు ఎట్లా చెప్పమంటావు? పద్దు ఏం చెప్తున్నాడు? ఆ పాప అదే చెప్తాంది, అత్తయ్యకే ఇల్లు నచ్చిందంటే మన సబ్స్క్రైబర్స్ ఏమన్నారు కదా అంటుంది. ఫామ్ కి దగ్గర అని చెప్పే ఊరికి అయినా అసలు అవన్నీ ఎందుకే అవసరమా చెప్పు. మా అడుగుతారా లేదమ్మా చెమ్మేలి? బాబీ మేము ఫామ్ కి దగ్గరగా పోతానాము, పొల్ల బిజినెస్ పెడతానాము, మాకు చాలా లాంగ్ అవుతుంది అని చెప్పి పెట్టిస్తాను. 2 మాటలే. సరేలైతే ఓకే. నేను వీడియో చూస్తాను. తమ్మిడి నీకు రాగి నయా పైసా కూడా ఇల్లే. సరేలేమ్మా, నువ్వు ఎట్లా నేను అదే చెప్తానులే అమ్మకి. ఇట్లా బుధవారం అన్న అయితే ఖైమా చెప్పించుకుందాం అనుకోండి. ఏమి గురువారం ఏమవుతుంది? ఇల్లు చూసేకొని వచ్చి బాత్రూమ్కి పోయినారు చూడండి. ఇదేమో ఆ పాప దొరికింది, దీంట్లో ఏమో చెమేలి దొరికింది. ఓనర్లు వచ్చినారు. నువ్వు వాసన రాదా ఏంది? బాగుందిలేమ్మా. అట్లాగా నీళ్ళు కనెక్షన్ లేదు, తిది కొనల్లా. నేనేమంటుమా ఏంటి బాబీ నీకు బుద్ధి లేదు? బాబీ బుద్ధి ఎట్లుంది ఫ్రెండ్స్ చూడండి.
మా బాగుంది కదా, ఫామ్కి దగ్గర అన్ని చూస్తాను. ఫామ్ దగ్గరగానే తీసుకున్నాం. ఏంది చూడాల మా బాబీ బాబీ అని బాత్రూములు చూపిస్తున్నారు మీరు. అది చూడుపో ఎట్లు. 3 weeks later. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఏమా చెమేలి అది వద్దు, ఆడ చెటా వాళ్ళు పడతారు, ఈడే పెడితేనే మేలు. హలో చెప్పు, అమ్మకి కంగ్రాచులేట్ చేస్తావా? ఎందుకు నీ పెళ్లి ఫిక్స్ అయిందనే? ఏం శ్రీకర్ ఉండు, ఒక్క సెకండ్ ఉండు. లేదు లేదు, మేమేం చేంజ్ కావడం లేదు, ఓన్లీ అమ్మ మాత్రమే. కొడుక ఒక్క నిమిషం ఉండు, కంగ్రాచులేట్ చేస్తావు అమ్మని. చెప్పుతో కొడతానా కొడుక, పొద్దున్నే నీకే మంచులో మెరవన్ చేసి కొడతానా కొడుక. నీకు మళ్ళా ఏం లే, తలకాయ తిరుగుతుందా? అట్లా కాదు, ఏం లే, తోటకాడ అదే పని. ఫామ్ కు దగ్గరగా పోతానామని చెప్పలే, ఆడలే నన్ను బెస్ట్ లేపుతాను, డోర్ తీసుకొని దుంకుతాలే నేను. కాదు నువ్వు కాదు శ్రీకర్, నువ్వు వచ్చేసి అమ్మ ఎట్లా అంటే ఎందుకు ఇల్లు మాట్లాడంటే నీకు ఎట్లా చెప్పాలంటే ఆ సిచ్యువేషన్ ఎట్లా నీకు ఎట్లా అర్థమయ్యేలా చెప్పాలంటే, నువ్వు వర్షం సినిమా చూసినావా? వర్షం సినిమాలో గోపిచంద్రుడు త్రిషాన్ చూస్తాను ఒక మ్యూజిక్ వస్తుంది చూడు, అట్లా అమ్మ పోతా అన్నప్పుడు దారిలో పోతానప్పుడు మంచి అపార్ట్మెంట్ ఇల్లు కనపడింది అనుకో, ఆ మ్యూజిక్ వస్తుంది అన్నమాట అమ్మకి. బాబీ నన్ను దుంకుతా, బాబీ డోర్ తీసుకొని నీ మీద దుంకుతా, రామి చెప్తానా? నీకు అది ఆ ఫీల్ నీకు ఫీల్ అర్థం కావాలంటే ఏం నేనేదో మోసుగా పోతాన్నట్టుంది, నేనేమైనా ఇల్లు కట్టుకొని ఓపెనింగ్ చేసుకొని పోతాను సుడిలా కొడుకా. అయ్యో రమ్మ, ఎంత పని అయిపోయింది అసలుకి నీకు. ఆ వర్షం సినిమాలో వాడు త్రిషాన్ చూసినప్పుడు, గోపిచంద్ త్రిషాన్ చూసినప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది చూడు నీకు, రైల్వే స్టేషన్ లో. అట్లా అమ్మ ఎట్లా అమ్మ ఉండు మా నిమిషం, అట్లా దారిలో పోతున్నప్పుడు ఏదైనా మంచి అపార్ట్మెంట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కనపడింది అనుకో, ఇంకా అయిపోయా, ఇంకా అమ్మకి ఆ చెవుల్లో మ్యూజిక్ వినపడుతుంది, పసాక్ ఇంకా ఇల్లు మారిపోతాం నేను. అమ్మ గబ్బు లేపి చెన్నంగిత్తులే, నువ్వు కదరా ఆ దాంట్లో ఇల్లు చూసింది చెప్పింది, నువ్వు కదరా నా మీద చెప్తావు. నేను ఇల్లు చూసి నేను అంటే ఓకేలే, ఇప్పుడు మనకు ఫామ్ కోసం అవసరమే అట్లా కుయిలే కుయి. కానీ శ్రీకర్ కానీ యాక్చువల్ గా అయితే అమ్మకి ఆ మ్యూజిక్ వస్తుంది నీకు, త్రిషాన్ చూసినప్పుడు వానికి గోపిచంద్ మ్యూజిక్ వస్తుంది, అమ్మాయిల మ్యూజిక్ వస్తుందా? నువ్వు పోతానవులే ఫామ్ దగ్గర ఉంటే అమ్మాయిలకి బీట్ వేసుకోవచ్చని, రోజు చూడని. టౌన్ లో అయితే ఎవరైనా చూస్తారు. సర్లే శ్రీకర్, మన జోక్స్ అపార్ట్, అమ్మ కంగ్రాచులేట్ చెప్పు. చెప్పుతో కొడతా నిన్ను. ఇంకేం పోమ్మా, కంగ్రాచులేట్ చేస్తున్నారు నిన్ను. సరేలే శ్రీకర్, మళ్ళా చేద్దాం అయితే, ఇంకా యోగా ఈరోజు కాదంగా. యోగా తప్పించుకునే కోసం ఈ ప్లాన్లన్నీ వేసినావేమో నువ్వు. అది మాస్టర్ ప్లాన్, ఇప్పుడు తెలిసిపోయాను ఇది. నాదేముందమ్మా, నువ్వు ఇల్లు మారాలంటే అదే నువ్వు యోగా తప్పించుకునే కోసం చెప్పినాను, నా మీద చెప్తావు. సరేలే శ్రీకర్, ఏమైనా చూస్తావు అట్లా ఇంటికి పోయినాక వీడియో కాల్ చేసి చూపి లైన్లో. బాబీ కొడతా అర్థంలో దూర అవతలు పడిపోతావు. ఓకే, మొత్తాన్ని యాపక్కలేసినావు నా కొడక నువ్వు. సరేలే శ్రీకర్, టాటా బాయ్. ఎంత లేపల్లా అంత ఎట్లా తీస్తావురా, ఎట్లా రొంత రికార్డ్ కాలే వాయిస్ కాబట్టి, రొంత మీకు వాయిస్ రికార్డ్ కాలేదన్నమాట స్టార్టింగ్ లేదు, ఆన్ చేసేది మర్చిపోయినా. సో కాంటెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా నీట్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పోతాంటాం అనమాట. ఇప్పుడు పోతాన్నప్పుడు మంచి ఇల్లు కనపడింది అనుకో, అమ్మకి మంచి ఇంటీరియర్ కొత్తగా ఉందనుకో, లాక్ చేయమ్మది, లాక్ చేసేసి సెంటర్ వద్దమ్మా, నీకు అర్థమైతే అట్లా చెప్తాను.
ఏం చేస్తావు అట్లా కాదమ్మా, వాళ్ళకి అర్థమవుతుంది. మెంటలా నీకే టీవీ నేను పో అంటానే ఇంకా అంత బీగం తీసుకో, ఇంకా బీగం తీసుకో, ఇడే తీసుకో. ఇంటికి పోతాలే బాబీ ఆట తమాషా కంటమ్మా, అట్లంతా పట్టించుకుంటే ఎట్లమ్మా నువ్వు? నువ్వు తమాషా కాదురా, ఎవరు చిక్కుతారా బ్రెస్ట్ లేపుదామని సచ్చింటావు నువ్వు. ఓ ఆయన్ని కూడా చూసిరా పట్ట నచ్చితే. ఏమేమో కుయ్యద్దు బాబీ, అదే డిక్కి ఓపెన్ చేయండి. బాబీకి నిజంగా ఏడన్నా ఎవరన్నా పర్మనెంట్ గా ఎరుగుతానంటే ఈడ స్థలం మార్చి ఇంకోసారి ఎరుగుతానని కూడా పోయి తీస్తాడు. ఎందుకు మాట్లాంటావు? స్థలం మార్చి ఇంకోసారి ఎరుగుతానని చూడని తీస్తాడు. అట్లా వాడు మైదానం నా కొడుకుడు. అదే నేను కాంటెంట్ కోసం చూస్తాను. కాంటెంట్ కోసం ఏమైనా పెట్టలే, ఎవరైనా బ్రెస్ట్ లేపు. ఇప్పుడు నేను గోపి అని పిలుస్తాం. చెప్పు తీసుకొని కొడతా మళ్ళీ అట్లే నానబెట్టి. గోపి గోపి అంటే నీకుంది నా కొడక. చూడండి మన అట్మాస్ఫియర్ ఎట్లుంటుందో, అంత ఖాళీ. వెళ్ళిపోతాలే తీమా అట్లా కాంపౌండ్ గోడ గుంకి వెళ్ళిపోతా. నాకు మంచిగా ఉంది లొకేషన్, ఎంత బాగుంది. నువ్వు తిప్పు, ఎట్లుంది? బాగుంది కదా. పటాలు తీసుకో. ఫస్ట్ చటాన్ పంపిస్తావా లోపల? నాయనా నువ్వు బాబే ఏందే నువ్వు చటా బాబీ నిజంగా పోయాను బాబే, తలకాయ పగలంతా నీకే. పాపా నువ్వంటే పాలు అవి తీసుకొని పోదు. లేదంటే ఇంకా చెట్ల ఆడొస్తున్నాడు కానీ నీకు బాగుంటుందమ్మా చటా పోతే. మా చెటా పోతే ఇంకా నేనంతే జీవితాంతం నిద్రపోవాలి లోపల. ఇది రియలైజేషన్. ఇది తీయాల బాబీ, ఎక్కువ తీస్తాం. ఏమిది? డాడీది డాడీ ఎట్లా తెస్తాలే మంకు నా కొడుక. ఇది పక్కన పెట్టు. చటాకీలా ఇది? నీకు నిజంగా ఇప్పుడు నాతో చూడు కుక్కొని కుడుకాలి. ఏమన్నా సొంతమిల్లా ఏమైనా? యాదన్నా కానీ లేదే పోగొట్టు. మా అమ్మ ఈ ఇంట్లో అన్న బాబే తీసుకో కుడుకాలి. ఏంది నాయన? చూపి పో బాబీ. చెట్ట ఈడే పనుకోవచ్చు అంటాడు, బెడ్ వేసుకుని హ్యాపీగా. పనుకొని 4 రోజులు కూడా లేడు. పొంగేకే పెట్టింది ఆడ పొంగుతానే ఆడిపోతుంది. చాలా ఆఫ్ చేస్తున్నా. పాల్కో చేసుకుంటావా ఏమైనా? మా పాల్కో చేసుకుంటావా? మా నట్టింట్లో అట్లా ఏమైనా డాన్స్ గిన్స్ చేయకూడదా? వస్తుంది. మెంటల్ కింద పట్టింది బాబీ నీకు. చూడండి ఫ్రెండ్స్, అయ్యి పెద్దది ఈడే వేసుకో, పెద్ద మంచము. పైపులు పెట్టారు కదా డోర్ బటన్స్ కి. ఏమ్మా క్లీన్ చేపినాక బటన్స్ కి పైపులు పెట్టారు. ఉన్నాయి. కర్టన్స్ వేసుకోదంట ఈసారి అమ్మ.
యాలంతా పెద్దవాడు ఉదాహరణ నా కొడుకువాడు. లేదు అది టెంకాయ పట్టలు కప్పుతుంది అటంతా ఈడ ఆడ జమ్మెల్లి పార్టీ ఇస్తానవా లేదా? ఏం పార్టీలో 4 బీర్ బాటిల్ ఇలా బిర్యానీ ప్యాకెట్లు 4 తిప్పిల్ల, చెట్టాకు ఒక 4, నీకు ఒకటి, చెట్టాకు 10 బీర్ బాటిల్ అయితే సరిపోతాయి. అంతేగా. గుడ్లు తింటాడు కదా 10. అంటే అయితే గుడ్డు బిర్యానీ వేసి గుడ్డు బిర్యానీ ఈరోజు ఎట్లా చేస్తాము చూడా? ఈరోజు షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే. ఈరోజు చేయకూడదు యాక్చువల్గా, గుడికి పోల్లా. నువ్వు పో, పెళ్ళి కాళ్ళనే వాళ్ళు ఈరోజు పెళ్ళి, అప్పులు, పిల్లలు, కొత్త ఇండ్లు కావాలన్నాగా నువ్వు కూడా పో. నీకు మంచి మంచి ఇండ్లు మ్యూజిక్ వస్తుంది, మ్యూజిక్ వస్తుంది. నీకు ఆ సీన్ నిజంగా తెలియదు కదా చెట. ఒకసారి అది ఓపెన్ చేయి, ఆ సీన్ ఓపెన్ చేయ, చూపిస్తా. నీకు అర్థమవుతుంది. ఆమెకు అర్థం కాలే ఆ సీను. అందుకు వర్షంలో ట్రైన్ ఆగిపోయినప్పుడు వాళ్ళిద్దరిది సీన్ ఉంటుంది, వర్షం సీను. నీకు ఆ మ్యూజిక్ పెట్టి ఇక్కడ రా ఓమా ఆటికి రా, నువ్వు చెప్తా. మామా రా రా రా, తొందర రా అత్త. ఓపెన్ చేసేట తొందరగా. వర్షం సీన్ కొట్టు. లేదు అది ఒక్క నిమిషము. వర్షం సీన్ బీజిఎం కొట్టిందిట. ఇడ నీకు అది రాదు, అది నేను కొడితేనే వచ్చేది. వర్షం గోపిచంద్. ఎంతమందితో పోయినావు అట్లా వర్షాల్లో? బెంగళూరులో, కెనడా, ఇదిగో ఉండు వద్దు, మాట్లాడద్దు. కెనడాలో, బెంగళూరులో. నీకు అర్థమైతే చెప్తా. నువ్వు అట్లా ఇల్లు చూస్తా ఉంటావు అన్నమాట. ఇట్లా నువ్వు ఇట్లా ముందు చెప్తాను, ఇట్లా ఇల్లు చూస్తా ఉంటావు. అప్పుడు నీ పక్కన ఉండు. ఇక మామ ఒక్క నిమిషం. మామ ఇక్కడ ఇప్పుడు నీ పక్కన ఉంటారు. విను, విను. ఓకే, నీ పక్కన ఉంటారు కదా, నీ పక్కన ఉన్న వాళ్ళే ఎత్తుకొచ్చేనా అంటారా? అంటే ఎత్తుకొచ్చేనా అంటారా? నీ పక్కన ఉండలే ఇల్లు లేదు. ఇంకా పెద్దదాన్ని అయిపోయినావు. సో అనుకోకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం అబ్బిందనమాట. मे